అన్బేరబుల్ పెయిన్ ఇన్ స్టిఫ్ నెక్స్ అన్న హెడేక్ ఉండే బ్యాక్. ఫస్ట్ సాయి సతీష్ గారిని కలిశాను. ఫ్రమ్ దేర్ ఐ వాస్ గైడెడ్ టు మిస్టర్ అమర్నాథ్ డాక్టర్ గారు. విత్ ఇన్ ద సర్జరీ హాఫ్ అన్ అవర్లో నేను రికవర్ అయ్యాను. ఇక్కడ ఉన్న సర్వీసెస్ కానీ అన్ని అవుట్ స్టాండింగ్, మైండ్ బ్లోయింగ్ అండి. నమస్తే అండి, నా పేరు షేక్ అబ్దుల్లా అండి. రైల్వే నుంచి వచ్చాను. నాకు సిఎస్ఎఫ్ లీకేజ్ ఇన్ బ్యాక్ ఉండేనండి బికాస్ ఆఫ్ సమ్ సర్జరీ. అన్బేరబుల్ పెయిన్ ఇన్ స్టిఫ్ నెక్స్ అన్న హెడేక్ ఉండే బ్యాక్. ఫస్ట్ సాయి సతీష్ గారిని కలిశాను. ఫ్రమ్ దేర్ ఐ వాస్ గైడెడ్ టు మిస్టర్ అమర్నాథ్ డాక్టర్ గారు. కండిషన్ అప్పుడే ఇనిషియల్లో స్టార్ట్ అయింది, తర్వాత అన్బేరబుల్ అయిపోయింది. ఐ కాంట్ ఎవెన్ సిట్ మోర్ దాన్ 30 seconds. అన్బేరబుల్ హెడేక్ ఉండేనండి. పాపం అమర్నాథ్ గారు ఇనిషియేటివ్ తీసుకొని ఎపిడ్యూరల్ బ్లడ్ ప్యాచ్ ప్రొసీజర్ మోర్ దాన్ హాఫ్ అన్ అవర్, బ్యూటిఫుల్ గైడెన్స్, బ్యూటిఫుల్ ఎఫిషియెంట్గా మానిటర్ చేసి, గైడ్ చేసి, అష్యూరెన్స్ ఇచ్చి చాలా బ్యూటిఫుల్ చేశారండి. విత్ ఇన్ ద సర్జరీ హాఫ్ అన్ అవర్లో నేను రికవర్ అయ్యాను. థ్యాంక్స్ టు అమర్నాథ్ గారు, సతీష్ గారు, ఎంటైర్ యశోద హాస్పిటల్ అండి. ఇక్కడ ఉన్న సర్వీసెస్ కానీ అన్ని అవుట్ స్టాండింగ్, మైండ్ బ్లోయింగ్ అండి. వీళ్ళకి యశోద హాస్పిటల్కి, అమర్నాథ్కి, సతీష్ గారికి రుణపడి ఉంటానండి.